గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైంది. కనుకే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కుంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రసిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్న ధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందొచ్చా? జాతక రత్న సందేహాలపై రసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రోజమాలజిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్న శాస్త్ర విభూషణ్, రత్న శాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. మరి దీనికి సంబంధించి మీకు కూడా సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాల్ చేయొచ్చు. రజా గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. చాలామంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఫెయిల్ అయిపోయినప్పుడు, వాళ్ళు సక్సెస్ సాధించలేనప్పుడు, నాకు పెళ్ళయింది కలిసి రాలేదనో, లేకపోతే నేను ఇల్లు మారాను కలిసి రాలేదనో, లేకపోతే పిల్లలు పుట్టాక నాకు సక్సెస్ రాలేదనో, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇదంతా నిజమేనా? ఒకవేళ అలా జరిగేదానికి ఉంటే పరిష్కార మార్గం ఏంటి అంటారు? తప్పకుండా. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా పూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు, మీరు అడిగిన ప్రశ్న ఎవ్రీడే నా దగ్గర వచ్చే క్లయింట్స్లో కొంతమంది ఉంటారు ఇలాంటి. అందులో కొంచెం ఎక్స్పెండ్ కూడా ఉంటుంది ఆ క్వశ్చన్లో. నేనేమన్నా ఊరు మార్చేనా, ఊరు వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుందేమో, నాకు ఈ ప్రాంతం నాకు కలిసి రావడం లేదని చెప్పి కొంతమంది అనుకుంటారు. కొంతమంది బాబు పుట్టినప్పటి నుంచి నా లైఫ్లో దరిద్రం వచ్చింది అంటారు. అంటే పిల్లలపైన కూడా విమర్శిస్తారు. రకరకాలు ఉంటారు. ప్రేక్షకులు చూడండి, మన జీవితంలో దేవుడు కూడా ఏం చెప్పాడు? మనిషి తన తప్పు వల్ల, తన చేసే మిస్టేక్స్ వల్ల కష్టం పడతాడు. దానికి పరిష్కారం మళ్ళీ నేనే ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. ఎనీవే, ఇక్కడ తెలియాలంటే ఒక ఎగ్జాంపుల్తో, ఒక మనిషి ఆయన అనుకున్నాడంట, ప్రపంచమంతా నేను చేంజ్ చేసేస్తాను, మార్చేస్తానని చెప్పి ఆయన ట్రై చేశాడంట. ప్రపంచం చేంజ్ అవ్వలేదు. కొంచెం ఏజ్ పెరిగింది, అర్థమైందంట ప్రపంచం నా అవ్వట్లేదు కదా, ఒక పని చేస్తాను, దేశం మార్చేస్తానులే అని చెప్పి అనుకున్నానంట. మా కంట్రీ చాలులే అని చెప్పి దేశం మార్చేయాలని చెప్పి ట్రై చేశారంట. కొంచెం ఏజ్ పెరిగింది, దేశం కూడా మారలేదు. మళ్ళీ అనుకున్నాడంట, దేశం అంటే చాలా పెద్దది కదా, అవ్వట్లేదు, అట్లీస్ట్ ఒక పని చేస్తాను, మా రాజ్యం అంటే మా స్టేట్ ఉంది కదా, అదే మార్చేస్తాను అనుకుని ట్రై చేశారంట. మళ్ళీ ఏజ్ పెరిగింది, స్టేట్ కూడా మారలేదు. మళ్ళీ అనుకున్నాడు ఆయన, ఇంత నా ఏజ్ పెరిగిపోయింది కదా, స్టేట్ రాజ్యం అంటే చాలా పెద్దది కదా, ఒక పని చేస్తాను, నా జిల్లా, నా డిస్టిక్ వరకు నేను మార్చుకుంటానని చెప్పి ట్రై చేశారంట. డిస్టిక్ కూడా మారలేదు. మళ్ళీ ఏజ్ పెరిగింది, తాలూకాకు వచ్చాడంట. మళ్ళీ ఏజ్ పెరిగింది, ఊరికి వచ్చాడంట. మళ్ళీ ఏజ్ పెరిగింది, అనుకున్నాడంట ఊరు కూడా మారను కదా, ఒక పని చేస్తాను, మా కుటుంబాన్ని నేను మార్చేస్తానని చెప్పి అనుకున్నాడంట. మళ్ళీ కుటుంబం కూడా మారలేదు. అప్పటికి ఈయనకి అర్థమైంది, అరే నాలో లోపల ఉంది, నాలో లూప్ హోల్స్ ఉన్నాయి, నేనే చేంజ్ అవ్వాల్సి ఉండే కదా, నా వల్ల మిస్టేక్ జరిగింది కదా అని చెప్పి అది మైండ్కి వచ్చేసరికి ఆవిడ పిలిపొచ్చిందట, వచ్చే నీ టైం అయిపోయింది, పంపించి లోకానికి అని చెప్పి. అర్థం ఏమైంది అంటే, నేను ప్రపంచం మార్చేస్తాను, నేను దేశానికి మార్చేస్తాను, మా స్టేట్కి మార్చేస్తాను, మా జిల్లాకి మార్చేస్తాను, మా తాలూకాకి మార్చేస్తాను, మా హుబ్లీ మార్చేస్తా, మా ఊరు మార్చేస్తా, మా కుటుంబం మార్చేస్తాను, అది జరగదు కాదు. ఫస్ట్ వీ నీడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్స్ అంటారు కదా, చెప్పారు కదా. ఫస్ట్ ఒక జీవితంలో ఏదైనా జరగాలంటే, ఏమైనా సాధించాలంటే ఫస్ట్ మనమే మేము చేంజ్ చేసుకోవాలి. మా సమాజం ఎలా అయిపోయిందంటే, ముఖం పైన దుమ్ము ఉంటే అద్దంని క్లీన్ చేస్తారు. జీవితం అంతా ఒకటే మిస్టేక్ అంట. అంటే దుమ్ము పైన అంటే ముఖం పైన దుమ్ము ఉంది కదా, అది మర్చిపోయి వీఆర్ క్లీనింగ్ మిర్రర్ అంటారు కదా, అద్దం క్లీన్ చేస్తారంట. సో ఆ విధంగా అలా అయిపోయింది. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఇంత ఎందుకు చెప్పాను నేను ఎగ్జాంపుల్, మనిషిలో ఆయన లోపాలు ఉంటే, ఆయన లూప్ హోల్స్ ఉంటే, అప్పుడు ఆయన ఫస్ట్ ఆయన చూసుకోవాలి, నా జీవితంలో ఈ కష్టాలు జరుగుతున్నాయి కదా, దానికి కారణం ఏంటి. ఎందుకంటే ఫస్ట్ ఇంత చెప్పాను కదా, వీ నీడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు కదా. ఫస్ట్ మనల్ని మార్చుకోవాలి. మార్చుకోవడం అర్థం ఏంటి, ఫస్ట్ తెలుసుకోవాలి, నా జీవితంలో ఈ కష్టం మొదలైంది కదా, దీనికి కారణం ఏంటి. కారణం అంటే ఏమంటారు, గ్రహాలు బాగా లేకపోతే మనిషి కష్టాలు. అందుకు తెలుసు ఆ సహజం. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు కూడా నోట్లో చెప్తారు కదండి, ఏమైనా పని అవ్వకపోతే నా గ్రహచారం బాగలేదు, నా టైం బాగలేదు, నా బ్యాడ్ డే గడుస్తుంది అని నోట్లో చెప్తారు. అందుకు ప్రతి ఒక్క నోట్లో మాట ఉంటుంది కదా, నా టైం బాగాలని చెప్తారు కదా. టైం అర్థం ఏంటి, గ్రహాలు బాగలేదు, కష్టాలు మొదలవుతాయి.
సో ఏమవుతుంది అంటే మనుషులు ఏమంటారు, వాళ్ళు సక్సెస్ పొందితే వాళ్ళపైన తీసుకుంటారు, నేను సాధించాను, సక్సెస్ నాకు వచ్చిందని చెప్పి. విఫలం అవుతే ఆ విఫలానికి వేరే వాళ్ళపైన వాళ్ళు తోసేస్తారు, వేరే వాళ్ళపైన వాళ్ళు వేసేస్తారు. ఎంతోమంది ఉంటారండి. మీరు చెప్పిన ప్రశ్నకి పార్ట్నర్షిప్లో కూడా బాగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కొంచెం ఏమైనా లాస్ జరిగింది అంటే నా పార్ట్నర్ నాకు మోసం చేశారని ఇది చెప్తారన్నమాట. ఈయనకి చెప్తాడు ఏమని, నా పార్ట్నర్ మోసం పైన అంటారు. ఈ పెళ్లి విషయంలో కూడాను కొంతమంది చాలా గొడవ పెట్టుకుంటారండి. గొడవ పెట్టుకొని భర్త భార్య చెప్తాడు, నీ కట్టుకొని నేను మోసం పైన అంటాడు. భార్య చెప్తుంది, నువ్వు వచ్చినప్పటి నేను మోసం పోయని చెప్పి. అసలు ఎవరు ఇక్కడ అంటే కొంతమంది అయితే ఇల్లు తీసుకున్నాను అప్పటి నుంచి నాకు దరిద్రం స్టార్ట్ అయింది అనుకుంటారు. అక్కడ ఇవన్నీ గ్రహాలు బాగా లేకపోతే ఆ మహాదశ మారడం వల్ల కానీ ఆ గ్రహ సంచారం వల్ల కానీ అక్కడ కష్టాలు మొదలవుతాయి. ఆ ఫస్ట్ మేము చూసుకోవాలి కదా. ఒక్కసారి మనం మేము మార్చుకుంటే తప్పకుండా మన లైఫ్లో మేము హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. దీంట్లో మంచి లాభాలు ఏమిటి చెప్పండి. మీ గురించి తెలుసుకుంటే మీకు మీ నైపుణ్యాలు, మీ స్కిల్స్, మీ టాలెంటు, మీ ఎక్కడ మీరు విఫలమవుతున్నారు, మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి, ఆ మీ బలహీనతకి బలంలో ఏ విధంగా మార్చుకోవాలి, మీరు ఏ విధంగా చేయగలుగుతారు, మీరు ఎలా ముందుకు రాగలుగుతారు అన్నీ తెలిసిపోతుంది కదా. చెప్తారు కదా, ఈ ప్రపంచంలో ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేసరికి మీకు మిర్రర్లా చూపిస్తుంది. మిర్రర్ అనేసరికి మిర్రర్ ఎప్పుడు అబద్ధం చెప్పదు కదా, మీరు ఉండేది చూపిస్తారు. ఆ మిర్రర్ కూడా క్లీన్గా ఉండాలి. ప్రేక్షకులు, మిర్రర్ ఎప్పుడు అబద్ధం చెప్పదు, కానీ కొన్ని సందర్భంలో మిర్రర్ పైన దుమ్ము వచ్చేస్తే సరిగా కనపడదు, విజిబుల్ అవ్వదు. ఎందుకంటే ఆ మిర్రర్ పైన దుమ్ము ఉంది. ఇది మనం చెప్తున్నానంటే ఇవాళ రోజుల్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత లిటిల్ బిట్ నాలెడ్జ్, వాళ్ళకి ఏమీ తెలియదు ఏబిసిడి అస్ట్రాలజీ గురించి. అలాంటి వాళ్ళు కూడా కూర్చొని చెప్పేస్తున్నారు. అలాంటి కాకుండా క్లీన్ అంటే ఒక క్వాలిఫైడ్ దగ్గర వెళ్తే, ఎగ్జాంపుల్ మీరు పాయింట్ టు బి నోటెడ్, మిర్రర్ కూడా క్లీన్ ఉంటేనే అప్పుడే మీరు విజిబుల్ అవుతారు, అప్పుడే మీరు కనపడతారు మీరు. సో ఆ విధంగా మిర్రర్ ఎప్పుడు అబద్ధం చెప్పదంటారు కదా, మిర్రర్ కూడా క్లీన్గా ఉండాలి. సో ఆ విధంగా ఈ విద్యలో కూడా ఒక క్వాలిఫైడ్ ఉంటే తప్పకుండా మీ గురించి మీరు తెలుసుకొని ఈ కష్టాలు ఎప్పుడు మొదలైంది, దీనికి ఎప్పటి వరకు ఉంటుంది ఎండ్, దీనికి ఏ విధంగా మార్చుకోవాలి, నేను ఎలా ముందుకు రావాలి. ఎందుకంటే ప్రతిదానికి పరిష్కారం ఉందా కదండి. ఈ ప్రపంచంలో ఆ భగవంతుడు ఫస్ట్ పంపించింది పరిష్కారము, తర్వాత వచ్చింది రోగము, తర్వాత వచ్చింది ప్రాబ్లమ్స్. అంటే పరిష్కారం ఉంది ఇక్కడ. అంటే మీ నీడ్ టు అంటే సెర్చ్, అంటే మేము వెతుక్కోవాలి, అప్పుడే కదా మా లైఫ్ బాగుంటుంది. సో ఆ విధంగా చేసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. ఇలాంటి ప్రశ్న వాళ్ళకి నా జీవితంలో పెళ్లి అప్పటి నుంచి కష్టాలు, ఇల్లు తీసుకున్నప్పటి నుంచి కష్టాలు, మా పాఠశాలలో మోసం పోయాము, మా ఇల్లు కలిసి రావట్లేదు అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఒకటే సమాధానము, మీ గురించి మీరు తెలుసుకోండి. ఈ కష్టాలు ఎందుకు మొదలైంది, దీనికి పరిష్కారము దేవుడిచ్చిన మంచి వరం రూపం రత్నాల ద్వారా బలం లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఎంతమంది వెయిటింగ్ ఉన్నారో కాల్ కూడా తీసుకుంటారు. రైట్ సార్, కాలర్ మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి బాబా గారు ఉన్నారు. బాబా గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నా పేరు బాబా అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, మీ గురించేనా? సార్ నా గురించే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 07/01/1982 సార్. జనవరి 7, 82. సమయము సార్ మార్నింగ్ 5:30 సార్. ఎక్కడ జన్మించారు మీరు బాబా గారు? నేను సూర్యాపేట అండి. సూర్యాపేట. మీ గురించే కదా ఇది? సార్ నా గురించి. జనవరి 7, 1982, 5:30 AM. మీరు పుట్టినరోజు గురువారము, తెలుసా మీకు? ఎస్ సార్. రోహిణి జన్మించారు మీరు, వృషభ రాశి. లగ్నం చూసుకుంటే ధను లగ్నం వచ్చింది. జీవితంలో ఇదివరకు స్టెబిలిటీ రాలేదండి. మీరు కష్టం పడుతున్నారు కానీ ఫలితం లేదు, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. మీ పైన ఎక్కువ బాధ్యత ఉంది. గాడ్లీ మ్యాన్ అంటారు, అంతే. దట్ మీన్స్ మీరు దేవుడు లాంటి మనిషి అంటారు. మంచి ప్రేయర్ చేయడము, మంచి పూజలు చేయడము, అలాంటివి చాలా మీకు గుణం మీలో ఉంది. అంటే మీరు హెల్పింగ్ అదర్స్, వేరే వాళ్ళకి సహాయం కూడా చేస్తారు మీరు. కానీ 2011 నుండి 2011 నుంచి ఇప్పుడు నడిచేది 24, దాదాపు ఒక 12-13 ఏళ్ళ నుంచి చాలా మీరు విఫలాలు చూస్తున్నారు, చాలా కష్టాలు చూస్తున్నారు. డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు. చేసే ప్రతి ప్రయత్నాలు కూడా ఆటంకాలు వస్తున్నాయి, ఎదగలేకపోతే డెవలప్మెంట్ ఆగింది. ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదండి. మీరు చాలా రకాల ప్లానింగ్ చేస్తారా కానీ అన్ని విఫలమే, ఫెయిల్యూర్స్ అయిపోతాయి. అనుకునేది ఒకటి జరగడం అలా అయిపోతుంది. జీవితంలో ఎక్కువ అపనిందలు, అవమానాలు, తప్పు చైనా లేకపోయినా లాగడము, ఇబ్బంది పెట్టడము, అందులో మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెడతారండి.
దెర్ ఈజ్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. చాలా రకాల సమస్య. ముఖ్యంగా మీ జాతకంలో లగ్నాధిపతి గురువు వెక్కిపోయాడు. లగ్నాధిపతి గురు అనేసరికి ధనుకారకుడు, అభివృద్ధికారకుడు, జ్ఞానకారకుడు, సంతోషకారకుడు. అంటే మీ జాతకంలో మీకోసము డబ్బు ఇచ్చేవాడు, అభివృద్ధి ఇచ్చేవాడు, అదేవిధంగా మీకు మంచి జ్ఞానం ఇచ్చేవాడు, మీకు మంచి హ్యాపీనెస్ ఇచ్చేవాడు గురుగ్రహం అవుతాడు. ఇది వీక్ అవ్వడం వల్ల ఇవన్నీ కొంచెం మైనస్, నో హ్యాపీనెస్, నో మనీ, అన్ని ఆటంకాలు ఇవన్నీ నడుస్తున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి భాగ్యాధిపతి అనేసరికి జీవితంలో ఒక సెటిల్మెంట్ రావడము, లైఫ్లో హ్యాపీగా ఉండడం అంటే భాగ్యాధిపతి 9th హౌస్ స్ట్రాంగ్ ఉంటే నడుస్తుంది. కానీ మీ జాతకంలో రవి కూడా వీక్ అయ్యేవాడు. రవి గ్రహానికి ఆత్మకారక, అంటే మీకు ధైర్యం ఇచ్చేవాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు, ఆత్మవిశ్వాసము, సంకల్ప బలము ఇవన్నీ ఇచ్చేవాడు రవి గ్రహం అవుతాడు. అది వీక్ అవడం వల్ల ఇవన్నీ మైనస్. దాంతోపాటు హెల్త్ పరంగా సమస్య, నడం పెయిన్ వస్తుంది, కాల్ పెయిన్ చూపిస్తున్నాయి. ఎన్ని రకాల కష్టాలు మీరు ఇరుక్కున్నారు. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. దానికి మీరు ఆపేదానికి మీరు బలం పెంచుకోవాలి. 1 తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ ఒక 4 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్. ఈ రెండతం కలిపి లైఫ్ హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. మేడం ఇక్కడ సందేహం తెలియచేయాలంటే దాదాపు 13 years నుంచి ఈయనకి కష్టాలు కంటిన్యూస్గా వెనకపడ్డాయి. గ్రహాల స్థితి బాగాలేకపోవడం వల్ల నడదు. ఇలాంటి మా సమాజంలో ఇప్పుడు ఇలాంటి టీవీ షోస్లో కాల్ ఒకటి ఉంటుంది, కానీ దాని వెనుక అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు లక్షలాది మంది ఉంటారు. ప్రతి తెలియచేయాలంటే కొంతమంది సమస్యలు ఏమనుకుంటారు కదా తెలుసా, నా అదృష్టం ఇంతేమో, నా ఫేట్ ఇంతేమో, నా బతుకి ఇంతేమో అని వాళ్ళే ఊహించుకొని వాళ్ళే డిసైడ్ అయిపోతారు. నా చూడండి, జీవితం 2 ఉంటాయి మార్గాలు. 1 జరిగేది చూసుకొని ఉండడం, ఏమైనా అయిపోని చూద్దాం అలా ఊరికైపోవడము, వచ్చిన దానికి అలవాటు చేసుకోవడం, కష్టాలకి సహించి అలవాటు చేసుకొని జీవితం అలాగే కుంగిపోతే అలాగే లైఫ్లో ఉండిపోతారు. నెంబర్ 2 లేదు, ఈ కష్టాలు వచ్చాయి కదా, నేను బయటికి రావాలి, నేను ముందుకు రావాలి, నేను విజయం పొందాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను కష్టానికి ఓడిగించాలి, దానికి నేను ఓటమి చూపించాలి కష్టాలకి. అప్పుడు మనిషి అనుకునే వాడే లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తాడు. అలాంటి వాడికి ఈ విద్య మార్గం చూపిస్తుంది. నీ కష్టాలు ఉన్నాయి కదా, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, అసలు నీ జీవితంలో నీకు ఏం కలిసి వస్తుంది, నువ్వు ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది పెడుతున్నావు కదా, దానికి అసలైన కారణం ఏంటి, అప్పుల్లో ఎందుకు నువ్వు కుంగిపోతున్నావు, ఎందుకు నువ్వు మునిగిపోతున్నావు అప్పుల్లో, ఎందుకు నువ్వు సరిగా జాబ్ రావడం లేదు, ఎందుకు నీ ఆరోగ్యం బాగుండడం లేదు, ఎందుకు చాలా టెన్షన్లో ఉంటున్నావు, అన్నీ ఎందుకు లేదు కదా, ఎందుకు వై ఇన్ని కష్టాలు ఎందుకు నా జీవితంలో, ఇన్ని సమస్యలు ఎందుకు నా జీవితంలో, ఆ ఎందుకు ఉంది కదా, దానికి ఆన్సర్ ఈ విద్య చెప్పగలుగుతుంది. అప్పుడు తెలుసుకొని దానికి బలం పెట్టి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. సార్, చాలా మంది వర్క్ ప్లేస్ ద్వారా కూడా మాకు ఎదుగుదల లేదు అని అనుకుంటూ ఉంటారు, చేసే పనిలో ఎదుగుదల లేదు అని అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకు ఎటువంటి పరిష్కారం? అలాంటి వాళ్ళు కూడా చూపిస్తుంది. అంటే మీకు డొమెస్టిక్ కెరీర్ ఉంటుందా, లేదా మీరు ఫారిన్ మీద వెళ్ళగలుగుతారా, అంటే మీరు ఈ రాజ్యంలో అంటారా, వేరే రాజ్యంలో వెళ్ళాలా, మీరు అవన్నీ చూపిస్తుంది కదా, గ్రహాలు చూపిస్తాయి మీకు. అంటే మీరు పుట్టిన ఊర్లోనే మీకు అక్కడే మీకు మీ అన్నం ముందు, మీరు అక్కడే మీరు ఎదుగుతారా, అక్కడే సంపాదన ఉందా లేదా, మీరు ఏదైనా జిల్లాకి ఏమైనా మారాలా, మీరు ఏదైనా ఈ స్టేట్ ఏమైనా మారాలా, మీరు ఎంతోమంది చూసి ఉంటారే. మీరు పుట్టింది హైదరాబాదు, జాబ్ పూణేలో చేస్తారు, వాళ్ళకి అక్కడ యోగం ఉంటుంది. పుట్టింది హైదరాబాద్, జాబ్ ఢిల్లీలో చేస్తారు. అంటే డే బిఫోర్ ఎస్టర్డే థర్స్డే కూడా మా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, బాటన్ అంతా హైదరాబాదు, ఎడ్యుకేషన్ కూడా అంతా ఇక్కడే అయింది, జాబ్ ఎప్పుడైతే మొదలైంది జాబ్ అప్పటి నుంచి ఢిల్లీలో ఉన్నాడు ఆయన. సో ఆ విధంగా అది తెలుసుకోవచ్చు కదా. అంటే అసలు మీరు పుట్టిన ప్లేస్లో మీకు జాబ్ ఉంటుందా లేదా, ఏదైనా మీరు స్టేట్ ఏమైనా మారుతారా, లేదా ఏమైనా మీరు ఫారిన్కి వెళ్ళి సెటిల్ అవుతారా, అక్కడ మీకు పిఆర్ ఉంటుందా, అలాంటి అన్ని రకాల సందేహాలకి విద్య చెప్పగలుగుతుంది, గ్రహాలు పట్టి ఉంటుంది. సో ఆ విధంగా తెలుసుకోవచ్చు. సో ఆ తెలుసుకొని ఒకవేళ గ్రహాల స్థితి బాగలేదు, చాలా సమస్యగా, చాలా ఇబ్బందిగా, చాలా బాధగా, దానికి బలం పెంచుకోవాలి, లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఓకే, చాలామంది విదేశ ప్రయాణం ఉందా లేదా తెలుసుకోకుండానే విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్స్ చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా కూడా అదే పని, కానీ డబ్బులు పెద్దగా రావు, జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. సో వాళ్ళకి ఏం చెప్తారు? కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఫారిన్కి వెళ్ళి సెటిల్ అయిపోవాలని అనుకుని డిసైడ్ అయిపోతారు, అనుకోవడం మంచిది, వెళ్తారు. కొంతమంది అందులో సక్సెస్ పొందుతారు, కొంతమంది సక్సెస్ పొందరు, మళ్ళీ వెళ్ళి 5 years ఉంటారు, కొంతమంది వచ్చేస్తారు, కొంతమంది 1 year వచ్చేస్తారు, కొంతమంది వెళ్ళి వెంటనే వచ్చేస్తారు. యోగం లేకపోతే గ్రహాల స్థితి, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి ఫారిన్ అనేసరికి 3rd house, 9th house, 12th house బిలాంగ్స్ టు ద ఫారిన్ ల్యాండ్ అంటారు.
ఒకవేళ థర్డ్ హౌస్లో కేతు రాహు కానీ శని కానీ ఇలాంటివి ఉంటే అక్కడ వెళ్ళడము, అట్లీస్ట్ ఒక 5 to 10 years పని చేయడం, లేకపోతే భాగ్యంలో శని ఉండడం కానీ 9th హౌస్లో, లేకపోతే రాహు కేతు ఇలాంటి ఏమైనా గ్రహాలు ఉంటే ఆ సమయంలో అక్కడ బయట వెళ్ళడం కానీ ఒక 10 years ఉండడము. 12th హౌస్లో వచ్చేసి ఒకవేళ రాహు ఉంటే అక్కడ సెటిల్ అక్కడే పిఆర్ రావడము, ఇలాంటి గ్రహాల కాంబినేషన్ అంటారు కదా, ఆ గ్రహాల కాంబినేషన్ వల్ల ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి విజయానికి వాళ్ళ విఫలానికి కారణం వచ్చేసి ఈ గ్రహాల స్థితి బాగా లేకపోతే అప్పుడే కష్టాలు ఉంటాయి. ఎంతోమంది మీరు తెలియచేయాలంటే నేను చెప్పే ప్రతి ఒక్క మాట ప్రాక్టికల్గా ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర వచ్చిన క్లయింట్స్ నేను చూసిన వాళ్ళకి నేను చూపించిన మార్గం. ఎంతోమంది అక్కడ వెళ్ళారు, మాస్టర్ చేసుకున్నారు, అక్కడ ఇంకా జాబ్ మొదలుపెట్టిన వెంటనే ఇంట్లో ఏమో ప్రాబ్లం జరిగింది, వచ్చారు, మళ్ళీ వెళ్ళలేకపోయారు. అంటే వాళ్ళు ఆ యోగమే లేదు. సార్ నా స్టడీస్కి యోగం ఉంది, చదువు కోసం మీరు బయటికి వెళ్ళారు, చదివారు, మీరు అక్కడ సక్సెస్ మీరు పొందారు చదువు ఫీల్డ్లో, కానీ సంపాదన కూడా లేదు మీకు. మీరు అనుకుంటారు ఇంట్లో ట్రాజెడీ జరిగింది, ఇంట్లో ఏమో ప్రాబ్లం వచ్చింది, అందుకు నేను వచ్చేసాను చెప్పి, అది సెకండరీ. అది అసలైన మీ జీవితంలో ఆ యోగం లేకపోతే ఏదో ఒక రీజన్ నుంచి మీరు వెనుకొచ్చేస్తారు మీరు. సో ఆ విధంగా ఫస్ట్ వెళ్ళే వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి, అసలు నేను ఫారిన్కి వెళ్తున్నా, ఆ ఫారిన్లో కూడా ఎలా ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్ జర్నీనా, ఏమన్నా షార్ట్ డిస్టెన్స్ జర్నీనా, అంటే మా దేశానికి దగ్గరుండే కంట్రీస్కి ఏమైనా వెళ్తారా, లేదా మా దేశం నుంచి దూరం వెళ్తారా, అదే తెలుసుకోవచ్చు. ఈ విద్య వచ్చేసి ప్రతి ఒక్క సెక్టర్లో, ప్రతి ఒక్క యాక్సెప్ట్లో మీకు ఈజీగా చూపిస్తుందండి. సో ఆ యాక్స్పెక్ట్లు మీరు తెలుసుకొని లైఫ్లో మీరు ఆ విధంగా ఏ విధంగా ముందుకు రావాలి తెలుసుకుని లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. కొంతమంది వలస వెళ్ళిపోతూ ఉంటారు, ఉన్న ఊరు వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఎటువంటి ఎదుగుదల ఉండకపోవచ్చు, ఎందుకంటే ఉన్న ఊరిని వదిలేసి రావడం రకరకాల కారణాలు, అనుమానాలు, అపోహలు ఉంటాయి. వాళ్ళు అలా కాకుండా మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్లకు రత్నాలు ఎంతవరకు దోహదపడతాయి? ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకి తెలియచేయాలంటే కొంతమందికి ఉంటుంది ఆశ, నేను వెళ్ళాలి, నాకు ఊర్లో నాకు ఇష్టం లేదు, నేను వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి, నేను ఫారిన్కి వెళ్ళిపోవాలి, మనసులో ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చెప్తారా కదా, మేక్ ఇంపాసిబుల్ యాజ్ ఏ పాసిబుల్ బై వేరింగ్ జెమ్స్ అంటారు. అంటే అసాధ్యానికి సాధ్యం చేసుకోవాలంటే రత్నాల ద్వారా చేసుకొని చెప్పి, అలాంటి వాళ్ళు ఒకసారి తెలుసుకొని ఆ గ్రహాల స్థితి, నేను ఎక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడే నేను ముందుకు రావాలంటే అలా బలం పెంచుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్నకి ఎగ్జాంపుల్ తెలియచేయాలంటే కొంతమంది ఒక బిజినెస్ చేస్తుంటారండి, ఆ బిజినెస్లో సక్సెస్ పొందాలి వాళ్ళు, ఆ బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు చేసిన బిజినెస్ వాళ్ళ నాన్నగారు చేశారు, తాతగారు చేశారు, మళ్ళీ వీళ్ళు కూడా చేస్తుంటారు. 10 years కూడా వాళ్ళది ఈ జాతకంలో వాళ్ళకి యోగం ఉన్నదు, వాళ్ళు అభివృద్ధి పొందరు. కానీ వాళ్ళకి సెంటిమెంట్, మా తాతగారు చేసిన బిజినెస్, మా నాన్నగారు చేసిన బిజినెస్ నేను కూడా చేయాలని మనసులో ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఆ బిజినెస్ చేస్తారు, కానీ వాళ్ళు సక్సెస్ ఉన్నదు. అలాంటి వాళ్ళు అది వాళ్ళకి కలిసి రాలేకపోయినా కూడా దానికి బలం పెంచుకుంటే దాంట్లో వాళ్ళు ముందుకు రాగలుగుతారు. సో ఆ విధంగా మనసు ఉంటుంది ద కోరిక, డిజైర్స్. జీవితం వచ్చేసి ద 3 aspects అండి. నంబర్ 1 వ్యక్తిత్వం అంటారు, అంటే మనిషి పర్సనాలిటీ, ఆయన ఆలోచన, ఆయన స్ట్రెంగ్త్, ఆయన వీక్నెస్, ఆయన టాలెంట్, నైపుణ్యాలు, ఆయన సామర్థ్యం అన్ని తెలుసుకో, అంటే అది సెట్ అవ్వాలి. నంబర్ 1 ఫస్ట్ ఆస్పెక్ట్. నంబర్ 2 వచ్చేసి ఇంటర్రిలేటెడ్ డెస్టినీ అంటారు, ఆయనకి కూడిచ్చిన అదృష్టం, అంటే ఆయన నుంచి ఆయన పేరెంట్స్, ఆయన ఫ్యామిలీ, అంటే భార్య పిల్లలు, అమ్మాయి అయితే ఆయన భర్త పిల్లలు, సెటిల్ అవ్వాలి, లైఫ్లో హ్యాపీగా ఉండాలి. నంబర్ 3 ఆస్పెక్ట్ వచ్చేసి కోరికలు, డిజైర్స్ అంటారు. ఒక మంచి ఇష్టం ఉంటుంది, మంచి నాకు ఇల్లు కట్టాలి, నేను ఒక కంపెనీకి CEO అవ్వాలి, ఐ వాంట్ టు బికమ్ లైక్ MLA, ఐ వాంట్ టు బికమ్ మినిస్టర్, ఐ వాంట్ టు బికమ్ ఉంటుంది కదా కోరికలు. దానికి ఎండ్ ఉన్నదు. ఆ కోరికలు, ఆ డిజైర్స్కి ఫుల్ఫిల్మెంట్ అంటారు కదా, అది థర్డ్ పార్ట్ వస్తుంది. ఈ 3 యాంగిల్లో కూడాను నంబర్ 1 అసలు మీ వ్యక్తిత్వం మీ సరిగా ఉన్నారా లేదా, అది యాక్టివ్గా ఉందా, డియాక్టివేట్లో ఉన్నాయా. ఎందుకంటే ఆ భగవంతుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఈ ప్రపంచంలో విజయం పొందేదానికి పంపించాడు. వచ్చిన మనిషి ప్రతి ఒక్కరి సమానంగా ఉన్నాయండి. దేవుడు అందరికీ ఆ విత్తనాలు సమానంగా పెట్టాడు. అది యాక్టివ్గా ఉన్నాయా, కొంతమందికి ఉంటాయి యాక్టివేట్, కొంతమందికి యాక్టివేట్ లేవు. అలాంటి వాళ్ళకి యాక్టివేట్ లేకపోతే యాక్టివేట్ చేయాలి. సో అలాంటి వాళ్ళకి బలం పెంచాలి. నంబర్ 2 ఫ్యామిలీ పరంగా కూడాను ఒకవేళ డియాక్టివేట్, హ్యాపీగా లేదు, డివోర్సు, సపరేషన్, టెన్షన్, గడువాలు, ఇబ్బంది అన్నీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా దీనివల్ల బలం పెంచుకోవచ్చు, యాక్టివ్ చేసుకోవచ్చు. నంబర్ 3 డిజైర్స్ ఉంటాయి కదా, ప్యాషన్, మంచి నాకు ఇల్లు కట్టాలి, నేను మంచి జాబ్ రావాలి, నాకు అందరూ నాకు నమస్కారం పెట్టాలి. ఎవరు అనుకోరండి, ప్రతి ఒక్కరు అనుకుంటారు నాకు మంచి పొగడాలి, నాకు మంచి చూడాలి, అందరూ అనుకుంటారు. అందులో కొంతమంది సక్సెస్ అయిపోతారు, కొంతమంది సక్సెస్ అవ్వరు. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. అంటే గ్రహాల స్థితి బాగాలేకపోతే అలాంటి సమయంలో ఈ కష్టాలు వచ్చేస్తాయి. ఒకసారి తెలుసుకొని ఆ గ్రహాలకి బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలరు. రైట్, నెక్స్ట్ జనగాం నుంచి ప్రకాష్ ఉన్నారు కాలర్. ప్రకాష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నమస్కారం సార్.
సార్ నమస్తే ప్రకాష్ గారు. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ 27వ తారీఖు 10వ నెల 1976. అక్టోబర్ 27 66 76 76 సార్. అక్టోబర్ 27 1976. సమయం సార్ మధ్యాహ్నం 12 గంటలకు సార్. ఎక్కడ పుట్టారు మీరు? మాది వరంగల్ డిస్ట్రిక్ట్ సార్. జనరల్ డిస్ట్రిక్ట్. ఓకే. పుట్టినరోజు బుధవారం తెలుసా మీకు? తెలుసు సార్. నక్షత్రం మూల, రాశి ధనుస్, లగ్నం వచ్చేసి ధను లగ్నం వచ్చింది. లగ్నాధిపతి షష్టంలో గురు వక్రీగా ఉన్నాడు. లగ్నాధిపతి గురు వక్రీ, లగ్నాధిపతి దాని బలం కోల్పోయాడు. లగ్నాధిపతి బలం లేకపోతే మనిషికి సక్సెస్ చాలా రేర్ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఎఫర్ట్స్ పెడితే కూడాను సక్సెస్ పొందలేకపోవడం. మీరు ఎంత కష్టం పడినా ఫలితం ఉన్నది, అన్ని ఆటంకాలు రావడము, చేతికి వచ్చి నోటుకు లేదంటారు. ప్రతి ఒక్క దాంట్లో కూడాను దగ్గరకు వచ్చి ఆగిపోవడం. అదృష్టం మీకు మీతో ఉన్నది, ముందుకు రాలేకపోతుంది. డెవలప్మెంట్ ఆగిపోయింది, ముందుకు ఎదగలేకపోతున్నారు. దాంతోపాటు చంద్రుడు కూడా వీక్. చంద్రుడు అంటే మనోకారక, మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డైలామా, కన్ఫ్యూజ్ అయిపోవడము, వాట్ టు డూ వాట్ టు నాట్ టు డూ, ఇది కరెక్టా రాంగా మీరే డిసైడ్ చేయలేకపోతారు. మీ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోయింది, పీస్ ఆఫ్ మైండ్ లేదు, హ్యాపీనెస్ తగ్గిపోయింది. దాంతోపాటు రవి భాగ్యాధిపతి నీచంలో పడ్డాడు, రాహుతో కలిశాడు. రవి విస్తృతం లేదు, డెవలప్మెంట్ ఆగిపోయింది. మీ జీవితంలో మంచి స్టేటస్, మంచి గుర్తింపు రావాలి, మంచి నేమ్ రావాలి, మంచి ఫేమ్ రావాలి అంటే రవి బలం ఉండాల్సిందే. కానీ అది బలం తగ్గింది. అందువల్ల ఏమవుతున్నాయంటే డెవలప్మెంట్ ఆగిపోయింది, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. చాలా కష్టాల్లో మీరు కుంగిపోయారు. ఈ కష్టాల నుంచి బయటకు రావాలంటే మీరు చేయాల్సిన పని, తెలుగులో కెంపు రూబీ అంటారు, ఒక 4 క్యారెట్. దాంతోపాటు స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేసీ పర్లు అంటారు, 4 క్యారెట్. ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. చూడండి, చెప్పాను కదా రవి బలం, రూబీ చెప్పాను. రూబీ ఏం చేస్తాడు? మనిషికి ఆత్మబలం ఇస్తాడు, కాన్ఫిడెన్స్, ధైర్యము, సంకల్ప బలము. ఇవన్నీ మార్కెట్లో ఎవరైనా ఇస్తారా? ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయా? ప్రేక్షకులు, ఆత్మబలము, ఆత్మవిశ్వాసము, సంకల్ప బలము ఇవన్నీ మీకు బయట దొరుకుతుందా? మార్కెట్లో దొరకవు. అలాంటి అంటే మీ లోపల ఉన్నాయి, దానికి మేము బలం యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసమే ఈ రత్నాలు, రత్నధారణము. అంటే ముందు చెప్పాను, మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్, డిస్టర్బ్, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, పీస్ ఆఫ్ మైండ్లే, హ్యాపీనెస్లే. ఎందుకు? చంద్రబలం తగ్గిపోతే, చంద్రగ్రహానికి మనోకారక, మైండ్ నడిపించేవాడు. అది బాగలేకపోతే సమస్య ఉంటుంది. దానికి బలం, స్ట్రెంత్ ఇవ్వాలి. స్వాతి ముత్యం ఆ పని చేస్తుంది. సో ఆ విధంగా మీ జీవితంలో ఆ డియాక్టివేట్ అయిపోతే మీ సామర్థ్యాలు, మీ స్కిల్స్ అన్నీ దానికి మళ్ళీ దానికి యాక్టివేట్ చేసేదానికి రత్నాలు మంచిగా మీకు బలం ఇస్తాయి. కాబట్టి రత్నాల ద్వారా మీరు బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. రజా గారు, చాలా మంది సోషల్ మీడియాలో తెలిసి తెలియక రత్నాల గురించి ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. సో నైపుణ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మరి రత్నాలకు సంబంధించి నకిలీ రత్నాలు తీసుకొని మోసపోతున్న వాళ్ళు, అలాగే నకిలీ రత్నాలు ధరించడం వల్ల కూడా దోషాల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. 100% నకిలీ రత్నాలు అనేసరికి ఆ రత్నాలు చేసేదానికి ల్యాబొరేటరీ తయారు చేస్తున్నారండి. ల్యాబొరేటరీలో ఆ కెమికల్స్ అన్నీ వాడతారు, దాన్ని వాడతారు. అది మీకు సూట్ అవ్వకపోతే మొత్తం మీకు రోగాలు రావడము, సమస్యలు పెరిగిపోతాయి. నెంబర్ సెకండ్ వచ్చేసి అది కాకుండా మళ్ళీ ఆ కలర్ కూడా మీకు మ్యాచింగ్ లేకపోతే మళ్ళీ మీరు చాలా డిస్టర్బ్లో ఉండడము, ఎక్కువ పీస్ ఆఫ్ మైండ్ వెళ్ళిపోవడం, హ్యాపీనెస్ వెళ్ళిపోవడం, చాలా లాసెస్ ఉంటాయి. సో అందుకే ఇందుకు చెప్పాను కదా, మిర్రర్ మీకు ఏదైతే అదే రిఫ్లెక్ట్ చేస్తుంది, మీకు అదే విజిబుల్గా మీకు కనపడుతుంది. కానీ ఆ మిర్రర్ కూడా క్లీన్ ఉంటే మాత్రమే మీరు దాంట్లో కనపడతారు. మిర్రర్ క్లీన్, అద్దం మీకు క్లీన్ లేకపోతే ఏమి విజిబుల్ ఉన్నది. సో అర్థం ఏంటి? లిటిల్ బిట్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలియకపోతే జస్ట్ ఏదో కమర్షియల్గా కూర్చొని జనాలకి యామార్చాలి, వాళ్ళకి ఏదో డబ్బు కోసం వాళ్ళు కమర్షియల్గా మోసం చేయాలంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మోసం పోతారు. సో ట్రబుల్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఇలాంటి కాలం, టెక్నాలజీ కాలం, ప్రతి విధంగా డూప్లికేట్స్ ఉన్నాయి. వాచెస్ డూప్లికేట్స్, మనీ డూప్లికేట్స్, మొబైల్ డూప్లికేట్స్, అన్ని దాంట్లో రత్నాలు కూడా డూప్లికేట్స్ వస్తున్నాయి. అలాంటివి పెట్టుకుంటే ఇంకా కష్టాలు పెరిగిపోతాయి. అందుకే రత్నాలు ఏదో ఒక షో కోసం పెట్టుకోవట్లేదు మీరు, మీ జీవితం మార్పు కోసం. బికాజ్ జెమ్స్ ఈజ్ ఏ లైఫ్ చేంజింగ్ టూల్. రత్నాలు వచ్చి జీవితం మార్చే ఆయుధం అంటారు కదా. సో ఆ విధంగా ఆయుధం అనేసరికి జాగ్రత్తగా మీరు మంచిగా వాడితే లైఫ్లో హ్యాపీగా మీరు ముందుకు రాగలుగుతారు, మీ సక్సెస్ కోసము, మీ విజయం కోసము. సో అలాంటి దాంట్లో మీరు ఒక ఎక్స్పర్ట్, ఇది చెప్పాను కదా, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే, ఒక క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా మీ జీవితంలో జరిగేది, జరిగిపోయేది, జరిగింది అన్ని వివరాలు తెలుసుకొని మీ సామర్థ్యాలు, మీ స్కిల్ను
స్కిల్స్, మీ టాలెంట్, మీరు ఏం చేస్తే బాగా పడతారు, మీరు ఎలా ముందుకు రాగలుగుతారు, మీకు ఎలాంటి ఫీల్డ్ బాగుంటుంది, ఎలాంటి వ్యాపారం మీకు కలిసి వస్తుంది, అసలు మీ వ్యాపారం ఉందా లేదా, మీరు జాబ్ చేసుకుంటారా, జాబ్ ఉంటే ఎలాంటి జాబ్ ఉంటుంది, ఉండే ప్లేస్లా, డొమెస్టికా, ఫారిన్కి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు, అన్ని రకాల సందేహాలు మీ దగ్గర ఉండే 100 రకాల సందేహాలు, డౌట్స్కి ఈ విద్య ఆన్సర్ చెప్పగలుగుతుంది. కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. తీసుకోండి. నెల్లూరు నుంచి శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1978 మేడం. 72 చెప్పండి. నెల 78 జూన్ 15 మేడం. 78 జూన్ 15 జూన్ 15 జూన్ 15 కనుక్కోండి ఒకసారి. జూన్ 15 జూన్ 15 కదా? జూన్ 15 మేడం. టైం చెప్పండి. టైం తెలియదు మేడం, అప్పట్లో రాసుకోవట్లేదు. టైం తెలీదు. పేరేమన్నారైనా? మీ పేరండి? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు బాగున్నారా? బాగున్నాం సార్. సార్, ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే చెప్పగలుగుతాము. ఎందుకంటే మీ నక్షత్రం, రాశి, లగ్నం పట్టి, టైం అంటే లగ్నం పట్టి తెలియచేయాలి మీ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వం. లేని పక్షంలో వినండి, లేని పక్షంలో మీరు నేరుగా రాగలిగితే, లేకపోతే మా నంబర్స్కి కాల్ చేస్తే తప్పకుండా మీ గురించి తెలుసుకోవచ్చు. నేను ప్రేక్షకులకు తెలియచేయాలంటే, ఒకవేళ మీరు రాని సందర్భంలో మేము రాలేకపోతాము, చాలా దూరం అవుతుందంటే, మా బ్రాంచెస్ వచ్చేసి ఇప్పుడు తెలుగు వాళ్ళ కోసము హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వచ్చి విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది. లేదు ఇంకా మేము దూరం ఉన్నాము అంటే అలాంటి వాళ్ళు టెలిఫోనిక్ అపాయింట్మెంట్స్ కావచ్చు, వీడియో కాలింగ్ అపాయింట్మెంట్స్ కావచ్చు, తీసుకొని మీ గురించి తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా దానికోసము మా చూపించే నంబర్స్కి కాల్ చేయండి. ఎందుకంటే టోటల్ వీ హ్యావ్ 9 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా అండ్ దుబాయ్, యూఎస్ కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆ విధంగా మీకు ఎక్కడ అనుకూలం ఉంటుంది దాని తగ్గట్టుగా మీరు తెలుసుకొని లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. మీరు రాని పక్షంలో టెలిఫోనిక్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే సార్, ప్రేక్షకులకు ఉన్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. ఇది వాళ్ళ పవర్ ఆఫ్ జెమ్స్ కార్యక్రమ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.